శరీర కార్యాలు స్పష్టమైన వేవనగా అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, విచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి ఎట్సెట్రా. ఇది పౌలు మాత్రమే చెప్పలేదు, యేసుక్రీస్తు కూడా చెప్పాడు కదా. ఆ మాటలు మీకు గుర్తున్నాయా? మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుంచి చదువుదాం. లోపల నుండి అనగా మనుష్యుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, కుంభావమును, చెడవన్నీ లోపలుండే మనుష్యుని అపవిత్రపరచు. లోపల ఇవన్నీ ఉంటాయి, గూడు కట్టుకుని ఉంటాయి. ఏ మిడతలో కొంగళ పురుగులు, పసరు పురుగులు, చీర పురుగులు, ఇవన్నీ పురుగులే లోపల ఉన్నాయి కదా. లోపల ఉన్నాయి పురుగులు పడిన మనుషులు మీరు ఎవరైనా చూసారా? పురుగులు మనిషికి పట్టినప్పుడు ఎవరైనా చూసారా? నేను చూసా. కొంతమందికి ప్రార్థన చేశా, స్వస్థ వచ్చింది. ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తిని చూసా, హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఉన్నాడు. షుగరో మరేంటో, మోకాల కింద నుంచి అన్ని పురుగులే. ప్యాంట్ కట్ చేసి చూస్తే అంత పురుగులే అవుతున్నాయండి, లుక వచ్చేస్తాయి. మన జీవితాల్లో దేవునికి మనం దగ్గరగా ఉన్నాం, దూరంగా ఉన్నాం? తండ్రిని ప్రేమిస్తున్నారా, లోకాన్ని ప్రేమిస్తున్నారా?